ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులకు వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీలో అందరూ పాల్గొని మంచి వ్యాసం రాసి గెలిచిన వాళ్లకు మంచి బహుమతితో పాటు ప్రశంసాపత్రం కూడా ఇవ్వబడుతుంది. ఇక మీరు మీ తరగతి గదుల్లోకి వెళ్లి ప్రిపేర్ అవ్వండి. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. Sit down, students. నిన్న మనం చెప్పుకున్న పౌరశాస్త్రంలోని అధ్యాయం 5 ప్రజాస్వామ్యం హక్కుల గురించి చెప్పుకున్నాం కదా. వాటిల్లో ఏమైనా సందేహం ఉంటే అడగండి, వివరిస్తాను. సార్, మన ప్రధాన ఉపాధ్యాయులు గారు వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు అని చెప్పాడు కదా. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలే గడిచింది. మరి వందే మాతర గీతంకు 150 సంవత్సరాలు ఎలా? చాలా మంచి ప్రశ్న అడిగావు శ్వేత. అది 1875వ సంవత్సరం. మనం హిస్టరీలో చెప్పుకున్నాం కదా. 1875వ సంవత్సరంలో మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లు పరిపాలిస్తున్నారు. మన దేశ ప్రజలను బానిసలుగా చేసుకుని వైస్రాయ్ పరిపాలన నడుస్తోంది. ఆ సమయంలో భారత పౌరులకు స్వేచ్ఛ లేదు. అప్పుడు బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక రచయితున్నారు. అతను బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఆయన పశ్చిమ బెంగాల్లోని పరగణాల జిల్లా కాథల్పురా గ్రామంలో యాదవ్ చంద్ర చటోపాధ్యాయ, రాధాబాయ్ గాడ్గిల్ అనే బ్రాహ్మణ దంపతులకు జూన్ 27, 1838వ సంవత్సరంలో జన్మించారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన మొదటి గ్రాడ్యుయేట్లలో ఒకరు. 1858 నుంచి 1891 వరకు బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేట్గా పనిచేశారు. బెంగాలీ సాహిత్యాన్ని ఆధునికీకరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1882లో రాసిన ఆనందు మఠంలోని దేశాన్ని తల్లిగా భావిస్తూ రాసిన వ్యాసాన్ని 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరకల్పన చేసి పాడారు. అప్పటినుంచి మన దేశ స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, గాంధీజీలతో పాటు చాలామంది వందే మాతరం నినాదాన్ని నరనరానా జీర్ణించుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు పోరాడారు. 1950లో ఇది జాతీయ గేయంగా గుర్తింపు పొందింది. రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో మొదటిసారి స్వరకల్పన చేసి పాడారు కాబట్టి నేటికి వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు అని మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మనం నిత్యం పాడుతున్న గీతం వందే మాతరంలోని పూర్తి గీతం కాదు. అందులో భారతమాతను దుర్గాదేవితో పోల్చి 3-4 చరణములున్నందున భారతదేశం సకల మతాల సమ్మేళనం కాబట్టి అన్ని మతాల వారు పాడుకునేటట్టు అందులోని పల్లవితో పాటు 1-2 చరణాలు మాత్రమే అప్పటి భారత ప్రభుత్వం ఆమోదించింది. ఆ పాటే ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం. వందే మాతరం 150 సంవత్సరాల వేడుకను పురస్కరించుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పూర్తి గీతాన్ని ఆలపించారు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. శ్వేత, నీకర్థమైందిగా? అర్థమైంది సార్. ఏమర్థమైందో చెప్పు. వందే మాతరం గురించి పూర్తిగా తెలిసిన రోజు